Hi all, how you all have you been? Hope all are doing good. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం చూడబోతున్నామంటే లిప్స్టిక్ షేడ్స్ గురించి చూడబోతున్నాం. అండ్ లిప్స్టిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి స్కిన్ టోన్కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, అప్లై చేయకముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో వాటి గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను అనమాట. అండ్ వీటితో పాటు ఒక 2 ప్రోడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే ఒకటి వచ్చేసి వైటమిన్ సి సీరం, ఎవ్రీబడీస్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నియాసినమైడ్ 5%. సో దీని గురించి చెప్పబోతున్నాను. ఈ 2 ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఏది బెస్ట్ ప్రోడక్ట్ అనేసి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నా. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వైటమిన్ సి సీరం. సో వైటమిన్ సి సీరం ఎందుకు మనం యూజ్ చేస్తాం జనరల్గా అంటే, జనరల్గా ప్రతి ఒక్కరికి దీని గురించి ఒక అవుట్లైన్ థాట్ ఏముందంటే, వైటమిన్ సి అప్లై చేసామంటే మన స్కిన్ టోన్ వచ్చేసి బ్రైటన్ అయిపోతుంది, మన అంటే స్పాట్స్ ఏమైనా ఉంటే అది షేడ్ అవుట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్. కానీ ఏంటంటే ఇందులో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ టోన్ వచ్చేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డస్కీ స్కిన్, లేకపోతే వచ్చేసి కొంచెం డ్రై స్కిన్ అలా ఉందంటే, ఇప్పుడు వైటమిన్ సి సీరం అప్లై చేస్తున్నామంటే ఇది వెంటనే వచ్చేసి మనకు బ్రైటర్ స్కిన్ వచ్చేస్తుంది, వైట్ అయిపోతుంది. అట్లంతా అనుకున్నారంటే ఇట్ ఈస్ లైక్ నోవేర్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇదేంటంటే మీ యొక్క నార్మల్ స్కిన్ టోన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్కిన్ టోన్ చేంజ్ అయ్యింది, కొంచెం డార్కర్ అయిందంటే మీ మామూలు స్కిన్ టోన్కి రావడానికి కొంతవరకు ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా వచ్చేసి ట్యాన్ చేసేస్తుంది, అంటే కలర్ కరెక్షన్ ఇచ్చేస్తుంది, అట్లా మనకు ఎక్స్ట్రా బ్రైట్నెస్ వచ్చేస్తుంది, అట్లంతా అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా అయితే కాదు. సో ఇది ఇంకొకటి ఏమంటే, ఇది అందరూ యూజ్ చేయొచ్చా అంటే అది కూడా కాదు. ఎందుకంటే ఇది కొంతవరకు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పడదన్నమాట. ఎందుకంటే ఇది కలర్ అంటే స్పాట్ కరెక్షన్ అయితే చేస్తుంది, బట్ ఆ లోపే మనకు ఇంకొక బ్రేక్అవుట్స్ కూడా వచ్చేస్తుంది. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేసి నేను ఈ బ్రాండ్ కాదు, ఇంకా డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన వేరే బ్రాండ్ కూడా నేను వైటమిన్ సి సీరం యూజ్ చేశాను. బట్ దెన్ నాకు అది ఏమాత్రం హెల్ప్ఫుల్గా లేదు. చెప్పాను కదా, ఇన్ఫ్యాక్ట్ నాకు బ్రేక్అవుట్స్ అయితే అది ఎక్కువే అయ్యిందనమాట అలాగా. సో అందుకనేసి వైటమిన్ సి ఇప్పుడు ఎవరైతే యూజ్ చేస్తున్నారో లేదా యూజ్ చేయబోతున్నారో అనుకుంటున్నారో, డెఫినెట్గా మీరు యూజ్ చేయకముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే చేయించుకోండి. అదేంటంటే ఒక చిన్నగా ఏదైనా క్వాంటిటీ తీసుకొని ఒక 1 or 2 వీక్స్ యూజ్ చేయండి. అట్లీస్ట్ మినిమం ఒక 10 days యూజ్ చేయండి ఒక పర్టికులర్ ఏరియాలో, నెక్ పార్ట్లో అలాగా. మీకు ఎలాంటి రియాక్షన్ లేదు, ఎలాంటి ఇచ్జినెస్ లేదు, లేదా ఎలాంటి బ్రేక్అవుట్స్ లేదు అంటే కనుక మీరు అఫ్ కోర్స్ మీరు వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడానికి యూజ్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నియాసినమైడ్. సో నియాసినమైడ్ దిస్ ఇస్ 5% అనమాట. మామూలుగా నియాసినమైడ్ మనకు ఏం చేస్తుంది, దాని ఒక యూసేజ్ ఏంటంటే, మనకు ఇప్పుడు డార్క్ స్పాట్స్ ఉంది, అది వచ్చేసి మనకు పోవాలి, కరెక్ట్ చేయాలి అంటే అప్పుడు ఇది వచ్చేసి అది ఫేడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది పోర్స్ని మినిమైజ్ చేస్తుంది. లైక్ ఓపెన్ పోర్స్ ఉన్నాయి అట్లంతా అంటే అది వచ్చేసి మనకు మినిమైజ్ చేస్తుంది అనమాట. మళ్ళీ మన ఒక టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన స్కిన్ టోన్ టెక్స్చర్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది వచ్చేసి జనరల్గా మనము మన రొటీన్లో ఎప్పుడంతా వాడచ్చు అంటే, ఇది మనము మార్నింగ్ టైమ్స్లోనూ వాడుకోవచ్చు, నైట్ టైమ్స్లోనూ వాడుకోవచ్చు. ఎప్పుడు వాడాలి ఇది అంటే, లైక్ వన్స్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత జస్ట్ ఏదైనా మిస్ట్ ఉంటే జస్ట్ అలా స్ప్రే చేసేసుకోండి, లేదా టోనర్ ఉంటే టోనర్ వాడండి. సో టోనర్ వాడారంటే కొంతవరకు మీకు ఆ పోర్స్ అంతా లైట్గా క్లోజ్ అవుతుందన్నమాట. సో టోనర్ వాడేసి ఈ నియాసినమైడ్ అనేది ఒక 3 to 4 drops అనమాట. సో
ఎక్కువ అయితే వేయకూడదు. ఏది కానీ వచ్చేసి మనం లిమిటెడ్గా పెట్టాలి. ఎక్కువ అయితే ఏదైతే వాడతామో అది వచ్చేసి ఇట్ రిజల్ట్స్ ఇన్ బ్యాడ్ కండిషన్ అనమాట. సో అలా వచ్చేసి ఇది మనం ఒక 3 to 4 డ్రాప్స్ మ్యాక్సిమం అది వేసుకొని మనం జస్ట్ అప్లై చేసేసి ఓవర్ దట్ మనం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ మళ్ళీ ఫాలోడ్ బై సన్ స్క్రీన్ అనమాట. సో సన్ స్క్రీన్ మాత్రం ఎప్పుడు మనము డెఫినెట్గా వచ్చేసి దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాంటి స్కిన్ టోన్ అయినా ఉన్నాయి, అంటే సెన్సిటివ్ స్కిన్, లేకపోతే డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, లేకపోతే బ్రేక్అవుట్ స్కిన్, ఎట్లయినా ఉన్నాయి. కానీ సన్ స్క్రీన్ మాత్రం మనం స్కిప్ అనేది చేయకూడదు అనమాట. బట్ అట్ ద సేమ్ టైం మనము సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసే దాంట్లో మనం ఖచ్చితంగా టైం అయితే తీసుకొని దానికి మనం ప్రాపర్ మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా సన్ స్క్రీన్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సన్ స్క్రీన్స్ ఈ రోజుల్లో చాలా బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా పర్సంటేజ్లో SPF 25, 35, 45, 50, 70 సో అలా వేరియస్ దీంట్లో ఉందన్నమాట. అలా మనకు మన ఒక హ్యూమిడ్ కండిషన్, లేకపోతే వచ్చేసి మన ఎన్విరాన్మెంట్, మన స్కిన్ టోన్, టెక్స్చర్ బేస్ చేసుకొని మనం సన్ స్క్రీన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో సన్ స్క్రీన్లో ఆల్ ఇన్ వన్ కూడా వచ్చేసింది. అంటే బీబీ లైట్ సన్ స్క్రీన్. బీబీ లైట్లో ఏమేమి ఉంటుందంటే అదే బోర్డ్ స్పెక్ట్రమ్, ఇంకోటి ఏంటంటే యాంటీ ఏజింగ్, అట్లా స్కిన్ వైట్నింగ్. సో అలాంటి బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా వచ్చేసింది అనమాట. అంటే క్రీమీ బేస్డ్, జెల్ బేస్డ్. అంటే నార్మల్గా యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే ఖచ్చితంగా మీరు వచ్చేసి జెల్ బేస్డ్ స్కిన్ అంటే సన్ స్క్రీన్ వెళ్ళండి. ఎందుకంటే వచ్చేసి క్రీమీ బేస్డ్ వెళ్ళారంటే మీకు కొంచెం స్టిక్కీ ఫీల్ ఉంటుంది. అదే జెల్ బేస్డ్ అంటే మీకు అది ఇమీడియట్గా మీకు స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. ప్లస్ మీకు వచ్చి ఆయిల్ సెక్రీషన్ అనేది అంతగా ఉండదన్నమాట. సో అలా మీ యొక్క స్కిన్ టెక్స్చర్ని బేస్ చేసుకొని సన్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ 2 ప్రోడక్ట్ గురించి, ఈ 2 ప్రోడక్ట్ మనం అట్ ఎ టైం యూస్ చేయొచ్చా అంటే అట్ ఎ టైం అంటే నో. అట్ ఎ టైం అంటే మీరు అది యూస్ చేయొద్దండి. ఎందుకంటే మన స్కిన్ రొటీన్ అనేది ఎంత సింపుల్గా పెడతామో మనం డైలీ దానికి స్టిక్ ఆన్ అవ్వగలుగుతాం. అట్ ద సేమ్ టైం మనం లాంగ్ రన్ని అది మనం చేయొచ్చు. ఎక్కువ ప్రోడక్ట్స్ ఇది మనం ఇంట్రడ్యూస్ చేసాము అంటే మన స్కిన్ కూడా వాటికి రియాక్షన్స్ ఇవ్వడానికి స్టార్ట్ అయిపోతుంది అనమాట. విచ్ ఈజ్ అగైన్ నాట్ గుడ్ అనమాట. అందుకనేసి ఇప్పుడు ఈ 2 అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నియాసినమైడ్ మార్నింగ్లో వాడుతున్నారు, మీకు వైటమిన్ సి సీరం మీ స్కిన్కి సెట్ అయింది, సూట్ అయింది అట్లా అని అనుకుంటే దీన్ని వచ్చేసి బిఫోర్ బెడ్ టైం అంటే నైట్ టైంలో మీరు దీన్ని వైటమిన్ సి సీరం మీరు చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీ స్కిన్కి వైటమిన్ సి సెట్ కాలేదు అంటే చాలా రియాక్షన్స్ ఉన్నాయి అలా ఉన్నాయంటే కన్నా మీరు వచ్చేసి నియాసినమైడ్ బోత్ మార్నింగ్ అండ్ నైట్ టైంకి 2 టైము మీరు ఈ నియాసినమైడ్ అనేది వాడచ్చు. దిస్ ఈజ్ లైక్ అగైన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్కిన్ టోన్ ఆర్ ఎనీ స్కిన్ టెక్స్చర్ అనమాట. మీకు ఎలాంటి బ్రేక్అవుట్ స్కిన్ లేకపోతే నార్మల్ ఎలాంటి స్కిన్ ఉన్నా కానీ మీరు దీని నియాసినమైడ్ అనేది వాడచ్చు అనమాట. సో ఈ 2 ప్రోడక్ట్ మీకు ఈ రెండిట్లో ఏదైతే ఫేవరెటో ఖచ్చితంగా నాకు చెప్పండి. సో కమింగ్ బ్యాక్ టు లిప్స్టిక్స్ ఏంటంటే ఈ లిప్స్టిక్స్ నేను దేని బేస్ చేసుకొని తీసుకున్నానంటే యాక్చువల్గా నాకు ఇది చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్స్ అన్నమాట ఈ లిప్స్టిక్స్. దో మై స్కిన్ టోన్ ఇస్ బిట్ ఓకే వైటిష్ కలర్, కాకపోతే నా లిప్స్ అయితే కొంచెం చాప్ లిప్స్ లాగే ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను న్యూడ్ కలర్సే మ్యాక్సిమం నాకు ఇష్టం కూడా. సో దాన్ని బేస్ చేసుకొని నేను న్యూడ్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను ఎనీ టైం. సో దీస్ ఆర్ ద 5 న్యూడ్ కలర్స్ అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నాది ఆల్ టైమ్ ఫేవరెట్. వీటిని ఎప్పుడు కూడా నేను బేస్ కలర్గా నేను వాడతాను అనమాట. సో ఎందుకు వాడతాను అనేది నేను చెప్తాను. సో ఈ 5 కలర్స్. సో ఫస్ట్ కలర్ అయితే ఇదనమాట. సో ఈ లిప్స్టిక్స్ని నేను ఎలా అంతా నేను అప్లై చేస్తాను అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం లిప్స్టిక్ అప్లై చేయబోతున్నాము అంటే మేక్ ష్యూర్ దట్ యువర్ లిప్స్ ఈజ్ ఆల్వేస్ వెట్.
వెట్ అండ్ స్మూత్ అనమాట. ఏంటంటే మీ లిప్స్ కాక డ్రైగా ఉంది, లేకపోతే అలా ఫ్లేకీగా ఉంది అట్లా అని అనుకుంటే ఖచ్చితంగా మీరు లిప్స్టిక్ అయితే వేయొద్దండి. ఎందుకంటే దట్ విల్ ఎలా చెప్పేది, మీ ఒక లిప్స్ని కంప్లీట్గా వచ్చి లుక్ అనేది చాలా బ్యాడ్ చేసేస్తుంది అనమాట. సో బెటర్ సపోజ్ మీకు ఫ్లేకీ లిప్స్ అలా ఉందంటే ఖచ్చితంగా లిప్స్టిక్ అయితే ఆ టైంలో వేయొద్దండి. ఎప్పుడే వేయకూడదా అంటే అలా ఏం లేదు, ఆ ఒక పర్టికులర్ టైం వరకు మీరు అవాయిడ్ చేయండి. అలా మీకు ఫ్లేకీగా ఉండకూడదు, మంచిగా లిప్స్టిక్ వేయాలి అంటే నేను చెప్పాను కదా, లిప్స్టిక్ అప్లై చేయకముందు కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలని. సో అది ఏంటనేది నేను చెప్తాను. సో ఫస్ట్ యాజ్ సూన్ as మీరు ఒక అంటే షవర్ చేసి వచ్చిన తర్వాత లేదా నార్మల్ టైం ఎప్పుడైనా కానీ మీరు ఫస్ట్ వచ్చేసి లిప్ బామ్ అయితే అప్లై చేసేసుకోండి. దట్ ఈస్ ఏ లిప్ బామ్ అయినా పర్వాలేదు, మీకు ఏది ఫేవరెట్ అలా, మీకు టింట్లో అయినా ఉంది, అలా జస్ట్ మాయిశ్చరైజర్ లిప్ బామ్ అయినా ఉంది. సో మీకు ఏది అవసరమో మీరు అది మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పామ్ది తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ లైక్ క్యాండీ మెల్ట్ బెర్రీ ఫీస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి చాలా టైం అంటే చాలా కాలం వచ్చింది నాకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ ఉందన్నమాట. సో ఇదైతే నేను రెగ్యులర్గా వాడతాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు లిప్ బామ్ని మీరు అప్లై చేసేసేయండి అనమాట. యాక్చువల్గా లిప్ కేర్ అనేది డిఫరెంట్. లిప్ కేర్ అనేది ఏంటంటే మీరు వచ్చేసి స్క్రబ్ చేయడము, మళ్ళీ దానికి వచ్చేసి లిప్ మాస్క్ వేయడము. సో అది వచ్చేసి దట్ ఈస్ లైక్ ఫేషియల్ లాగా అనుకోండి, అది దట్ ఈస్ సెపరేట్. బట్ ఇది రెగ్యులర్గా మీరు చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి లిప్ బామ్ కొద్దిగా అప్లై చేసేసి ఆ ఎక్స్ట్రా లిప్ బామ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఒక టిష్యూ పేపర్ పెట్టేసి అలా తీసేసేయండి అనమాట, రిమూవ్ చేసేసేయండి ఎక్స్ట్రా లిప్ బామ్ని. అలా చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి లిప్ గ్లాస్ ఉంటే కదా, మీ దగ్గర లిప్ గ్లాస్ ఉంటే ఆ లిప్ గ్లాస్ని కూడా కొద్దిగా వెరీ లిటిల్ అమౌంట్ దాన్ని కూడా జస్ట్ లైట్గా అప్లై చేసి అది కూడా ఎక్స్ట్రాస్ని జస్ట్ ఒక టిష్యూనో లేకపోతే క్లాత్ ఏదో పెట్టి మీరు ఆ ఎక్స్ట్రా లిప్ అంటే ఈ లిప్ గ్లాస్ని కూడా దాన్ని కూడా రిమూవ్ చేసేయండి. సో చేసేసి కాసేపు మీరు ఇంకా ఫేస్కి సంబంధించినంత కూడా మీరు అప్లై చేసేసినంత వరకు అది అలానే ఉంచేసేయండి. సో ఫైనల్గా వచ్చి ఈ లిప్ బామ్ లేకపోతే ఈ లిప్ గ్లాస్ ఈ రెండు అప్లై చేసి పెట్టేశారు కదా, కొంచెం టైం తీసుకున్న తర్వాత మీరు ఓవర్ దట్ ఇఫ్ యూ అప్లై లిప్స్టిక్ అంటే ఆ లిప్స్టిక్ మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ప్లస్ మీకు ఆ ఫ్లేకీ ఫీల్ అనేది రాదనమాట. సో మనకు ఆ ఫ్లేకీ ఫీల్ లేదు అంటేనే మనకు మాయిశ్చర్డ్గా ఉంటుంది, చాలా మాయిశ్చర్డ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లుక్ కూడా సటిల్గా ఉంటుంది, మీ లిప్స్ కూడా ప్లంపీగా ఉంటుంది అనమాట. ఇఫ్ అట్ ఆల్ లేదు నాకు టైం లేదు, లిప్ బామ్ అప్లై చేయడానికి కూడా టైం లేదు, అలా కొంతసేపు సెట్ అవ్వడానికి నేను అంత టైం ఇవ్వలేను, నాకు అట్లా లేదు అంటే ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లిప్ ప్రైమర్. సో లిప్ ప్రైమర్ అనేది నేనైతే షుగర్ బ్రాండ్ది వాడతాను అనమాట. సో దీనివల్ల ఏంటి ఒక బెనిఫిట్ అంటే, ఇప్పుడు మామూలుగా మనకు ఫేస్ ప్రైమర్ మనకు ఐడియా ఉంటుంది. సో ఫేస్ ప్రైమర్ మనం ఎందుకు వాడతాం, ఎందుకంటే మనకు ఈ ఓపెన్ పోర్స్ అంతా ఉంది, లేకపోతే ఒక మేకప్ మనం వేయాలి, ఆ మేకప్ వేసేక ముందు మనకు వచ్చేసి స్కిన్ టోన్ ఈవెన్గా లేదు, లేకపోతే మనకు ఆ మాయిశ్చర్ ఫీల్ లేదు, అలా అన్నప్పుడు మనం ఈ ప్రైమర్ అనేది వేస్తాము. సో ఈ ప్రైమర్ అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక స్మూత్ టెక్స్చర్ అనేది లేయర్ అనేది మనకు ఫామ్ అవుతుంది అనమాట మన ఫేస్ మీద. సో అలా ఫామ్ అయినప్పుడు మనం ఫాలోడ్ బై మళ్ళీ నెక్స్ట్ మాయిశ్చరైజర్, సో మన రొటీన్ ఏమేమి ఉందో అవంతా వేస్తూ పోతాం అనమాట. అలా మన మేకప్ అంతా కూడా అలా మనం పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇలాగ లిప్కి కూడా మనకు సెపరేట్ ప్రైమర్ అనేది అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ షుగర్ది చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే మామూలుగా మనకు లిప్స్ మీద లైన్స్ లేకపోతే వచ్చేసి ఆ స్మూత్గా లేకుండా ఉండడము అలాంటి ఫీల్ అంతా ఉంటుంది కదా, లిప్స్టిక్ వేస్తే కొన్నిసార్లు అలా డ్రై అయిపోవడం అట్లంతా ఉంటుంది కదా. అంటే లిప్స్టిక్ వేసేటప్పుడే మనకు ఆ ఫీల్ అనేది కొంచెము అప్స్ అండ్ డౌన్స్ లాగా ఉంటుంది, ఈవెన్గా స్ప్రెడ్ చేసే ఫీల్ ఉండదు. సో అలాంటి వాటికంతా మనము ఈ లిప్ ప్రైమర్ అనేది వాడాము అంటే మనకు చాలా నీట్గా ఉంటుంది, స్మూత్ టెక్స్చర్ అయితే మన లిప్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒక చిన్న జెల్ బేస్డ్, ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది నాది. ఎస్ ఇట్ గాట్ ఫినిష్డ్.
ఇది వచ్చేసి జస్ట్ ఒక చిన్న వైట్ క్రీమిష్ లాగా ఉంటుంది. సో దాన్ని వెరీ లిటిల్ అమౌంట్ మీరు అలా లిప్ పైన అప్లై చేసుకున్నారంటే మీకు ఒక స్మూత్ టెక్స్చర్ అనేది మీకు ఫామ్ అయిపోతుంది అనమాట లిప్ మీద. సో ఆ తర్వాత మీరు లిప్ బామ్ అంతా వచ్చేసి ఆ తర్వాత మీకు గ్లాసీ లుక్ కావాలి అంటే మీరు లిప్ బామ్ అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు కంప్లీట్ న్యూడే ఉంది చాలు అలా అంటే స్మూత్ టెక్స్చర్ ఉంది అట్లా అనేసి అంటే మీరు డైరెక్ట్గా ఇది వేసేసుకొని దీని మీద మనం లిప్స్టిక్స్ని పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మీకు ఈ 3 వచ్చేసి బిఫోర్ అప్లయింగ్ లిప్స్టిక్ వచ్చి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన ఐటమ్. సో ఇవి 3 కానీ మీరు ఫాలో చేశారంటే లాంగ్ రన్లో మీ లిప్ కూడా డ్యామేజ్ కాదు. మీకు ఈ చాప్డ్ లిప్స్ లేకపోతే ఫ్లేకీ లిప్స్ ఇలాంటివంతా రావడానికి మీకు చాలా తక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో ఆల్వేస్ మనం లిప్స్టిక్ వేయడం అనేది ప్రతి ఒక్కరు వేస్తాం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు లిప్స్టిక్స్ వేస్తాం. బట్ ఆ లిప్స్టిక్ అనేది మనం ఎలా ప్రెజెంటబుల్గా ఉండాలి, ఎలా వేసుకోవాలి, ఎలా ప్లంపీ లిప్స్గా మనము అనడం అనేది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే మనకు మంచిగా ఉంటుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా ఒక మంచి అపియరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ కలర్స్ వచ్చినప్పటికీ నేను చెప్పాను కదా, ఈ 5 కలర్స్ని నేను ఎప్పుడు రెగ్యులర్గా వేస్తాను. సో కొన్నిసార్లు నేను సింపుల్గా వచ్చేసి సింగిల్ కలర్గా అలా వేసేసుకుంటాను అనమాట. సమ్ టైమ్స్ వచ్చేసి డార్క్ లైట్ అట్లా లిప్ షేడ్ నా డ్రెస్కి తగ్గట్టుగా నేను కొన్నిసార్లు ప్రెజెంట్ చేస్తూ ఉంటాను. అలా ఎలా అంటే కొన్నిసార్లు లైట్ కలర్ ఫస్ట్ 1 లేయర్ వేసేసి దాని మీద డార్క్ కలర్ వేస్తానన్నమాట. కొన్నిసార్లు డార్క్ కలర్ ఫస్ట్ అప్లై చేసి అంత డార్క్ నాకు ఇష్టం లేదు అంటే ఆ డార్క్ కలర్ వేసి దాని మీద ఒక లేయర్ లైట్ కలర్ వేస్తానన్నమాట. సో ఇలా నా ఒక టైం అంటే నా డ్రెస్సింగ్కి తగ్గట్టుగా నేను దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఒక్క లిప్స్టిక్ అయితే వచ్చేసి నేను లారియల్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి లిక్విడ్ అనమాట, లిక్విడ్ మ్యాట్. సో ఇది వచ్చేసి లాంగ్ లాస్టింగ్ అరౌండ్ ఒక 10 hours అయితే అలా ఉంటుందన్నమాట. సో కానీ దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే లైట్గా డ్రైనెస్ ఇస్తుంది. సో అవంతా ఇవ్వకుండా ఉండడానికి నేను వచ్చేసి ప్రైమర్ కానీ లేదా లిప్ గ్లాస్ ఇలా లిప్ బామ్ ఇలా వాడుతూ ఉంటాను. సో అప్పుడు మనకు లాంగ్ లాస్టింగ్లో చాలా స్మూత్ టెక్స్చర్లో మనకు ఆ ఫ్లేకీ అపియరెన్స్ అనేది రాదన్నమాట. సో ఇవంతా వచ్చేసి జనరల్గా వచ్చి నేను నా సిస్టర్స్ వచ్చినప్పుడు అలా వాళ్ళ దగ్గర అలా తెప్పిస్తూ ఉంటాను లిప్స్టిక్స్, ఎందుకంటే కొన్నిసార్లు నాకు లిప్స్టిక్స్ క్రేజ్ ఉంటుంది, అలా వాళ్ళ దగ్గర తెప్పిస్తూ ఉంటాను అన్నమాట. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారని అది నేను చెప్పలేను. సో యా అట్లా నేను మీకు వచ్చేసి ఇలాంటి లిప్స్టిక్. సో ఇప్పుడు మామూలుగా అడుగుతారు కదా మనం డస్కీ స్కిన్కి ఎలాంటి లిప్స్టిక్స్ కలర్ చూస్ చేయాలి లేదా వైట్ స్కిన్ టోన్కి ఎలా చూస్ చేయాలి. మామూలుగా అందరికీ ఒక థాట్ అయితే ఉంది, అంటే మనము వైట్గా ఉంటే రెడ్ కలర్ వేయాలి, లేకపోతే వైట్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ సెట్ అవుతుంది, డార్క్ అంటే డస్కీగా ఉన్న వాళ్ళకి న్యూడ్ షేడ్స్ సెట్ అవుతుంది, న్యూడ్ షేడ్స్లో పర్టికులర్ కలరే సెట్ అవుతుంది, అట్లంతా ఏం లేదండి. అదేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ సాటిస్ఫాక్షన్, మన సాటిస్ఫాక్షన్ మన అపియరెన్స్ అన్నమాట. సో మనకు కొన్నిసార్లు మన లిప్కి పర్టికులర్ కొంతమంది డస్కీగా ఉంటారు బట్ వాళ్ళకి అంటే చెర్రీ రెడ్ అట్లా వేశారంటే దే లుక్ ప్రిటీ అనమాట. కొంతమంది చాలా వైట్గా ఉంటారు బట్ అలాంటి వాళ్ళకి న్యూడ్ షేడ్ అలా రెడ్ వేసినారంటే కొంచెం ఆడ్గా అట్లా సెపరేట్గా కనిపిస్తుంది అనమాట. సో అందులో వాళ్ళ ఒక సాటిస్ఫాక్షన్ అంతే అనమాట. సో అలా ఈ న్యూడ్ షేడ్స్ అనేది జనరల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్కిన్ టోన్, మనము డస్కీ వైట్ ఎలాంటి స్కిన్ టోన్ ఉన్నా మనం ఈ లిప్స్టిక్స్ అనేది ఈ న్యూడ్ షేడ్ అనేది మనకు అలా మ్యాచ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో యా ఈ ఒక్క వీడియో మీ అందరికీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా అంటే నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ టు అండ్ ఎక్స్టెంట్ కొంతవరకు మీకు దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఎలాంటి షేడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చేయాలి అట్లా అనేది ఒక మినిమల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నాను అని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్.